మన మొత్తం మైనింగ్ అఫెన్స్ కాబట్టి ఓకే. తర్వాత పనిచేసేవాడు ఫోటో తీసుకోండి. 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు జమ్మలమడుగు టౌన్లో పెన్నా నది దగ్గరలో మన 8వ తారీఖు ఒక అతను అనుమానాస్పద స్థితిలో కాకినాడ గౌస్పీర్ అనే అతను కొద్దిగా గాయాలతో అనుమానాస్పద స్థితిలో కనిపించడం జరిగింది. అతను అట్లే చుట్టుపక్కల వాళ్ళు గమనించి హాస్పిటల్కి అడ్మిట్ చేయడం, తర్వాత అతను చనిపోవడం జరిగింది. తర్వాత అతని పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ లోకల్ అతనే జమ్మలమడుగు టౌన్లో అంటారు. అతని భార్య ఇచ్చిన రిపోర్ట్ మీదనే మనము అనుమానాస్పద కింద కేసు పెట్టడం జరిగింది. తర్వాత నరేష్ జమ్మలమడుగు సిఐ గారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి టోటల్గా ఇన్వెస్టిగేట్ చేస్తే దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని భార్య బాబుచా ఆవిడ ఒక ఇద్దరితో షబ్బీర్ అనే అతనితో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఇతను 24 గంటలు తాగి తిరుగుతున్నాడని అనుమానంతో వేధిస్తున్నాడని, ఆమెకున్న ఒక ½ ఎకర్ పొలం కూడా అమ్మేసేసేయమంటున్నాడని చెప్పేసి ఆడికి తట్టుకోలేక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న ఈ షబ్బీర్ అనే అతనితో చెప్పడం, ఆ షబ్బీర్ అనే అతను ఇంకొక అతను తలారి బుజ్జి అనే అతను ఫ్రెండ్ని తీసుకొని వీళ్ళిద్దరూ నమ్మకంగా అతని పెన్నానది తీసుకొని వచ్చి మద్యం తాపి అతన్ని అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరుగుతుంది. అతను మద్యం మత్తులో ఏమి తెలుసుకోలేని పరిస్థితుల్లో అతను అన్కాన్షియస్లో పడిపోవడం వల్ల అతన్ని ఒక అరుగు దగ్గర కల్వర్ట్ దగ్గర పెట్టి యాక్చువల్గా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పేసి అనుకుంటారు. అతను అక్కడ పడుకోబెట్టి పెట్రోల్ తీసుకొచ్చే లోపు చుట్టుపక్కల జనం రావటం గమనించడం జరిగేసరికి పారిపోతారు. వీళ్ళు అతన్ని కొట్టలాడటం, అక్కడ తీసుకురావడం, ఆడ ముగ్గురు కలిసి ఉంటాం కొంతమంది చూడటం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ ముగ్గురిని ముద్దాయిగా తేల్చడం జరిగింది. ఈరోజు వాళ్ళ ముగ్గురిని సిఐ గారు అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇది కేవలం అరెస్ట్ తీసుకొని అంటే విఆర్ఓ గారి దగ్గర వాళ్ళు లొంగిపోవటం, వాళ్ళ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే ఆమె వచ్చి కోవలకుంట క్రాస్ రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు నెరవేర్చడానికి సందర్భంగా మోటివ్ ఫర్ ది అఫెన్స్ అనేది అక్రమ సంబంధం. అయితే ఇతను కూడా ఆమెని వేధించటం, అనుమానంతో డబ్బులు ఇవ్వకుండా ఆమెని కొట్టడం, ఆమెకు సంబంధించిన ఆస్తిని కూడా అమ్మాలని ప్రయత్నించడం.